యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గోదావరి జిల్లాలతో బీఆర్ఎస్ నాయకులు జలాభిషేకం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనాన్ని ప్రపంచానికి చాటేలా కేసీఆర్ నిర్మించిన బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జిల్లాలను తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు జలాభిషేకం నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి జలాలు ఏదైతే ఉన్నాయో బస్వాపూర్ నుంచి ఇక్కడ జలాలు తీసుకొచ్చి జలాభిషేకం చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణను సస్యామలం చేసేలాగా 240 టీఎంసీల నీటిని వాడుకలో తీసుకొచ్చి తెలంగాణ మొత్తాన్ని కూడా పచ్చగా మార్చేలాగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన పదే దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా నేతలు మండిపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సుంత మహేందర్, పైలశేఖర్ రెడ్డి, బూడిద భిక్షమేగౌడ్, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డితో పాటు ఇతర నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని అవాస్తవాలు వక్రీకరించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి జలాలు చెప్తా ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి పచ్చగా ఉన్నటువంటి పంట పొలాలు చెప్తాయంటూ కూడా వాళ్ళ సందర్భంగా కుండబద్దలు కొడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నేతలతో మనం మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మేము సిగ్గుపడతా ఉన్నాం, మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నామని చెప్పి రైతులు ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు ఇలాంటి పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చినందుకు. అదేవిధంగా మరి బాధ్యత గల ప్రభుత్వం ఈరోజు చేయాల్సిన అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టకుండా గతంలో కేసీఆర్ గారికి వచ్చిన గొప్ప పేరును, టీఆర్ఎస్ పార్టీ అందించిన పాలనను ఏ విధంగానైనా మనం బదనాం చేయాలనే కాన్సెప్ట్తోనే పనిచేస్తున్నారు. ఆ లక్ష్యం పెట్టుకునే పనిచేస్తున్నారు. కేసీఆర్ గారిని బదనాం చేయడం, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడమే ఒక కార్యక్రమంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. అంతకుమించిన అచీవ్మెంట్స్ ఏమీ లేవు వాళ్ళకని చెప్పాలి. అట్లాంటి అచీవ్మెంట్స్ కోసం ఆరాటపడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకి ఎట్లాంటి ప్రయోజనాలు అవసరం ఉన్నాయి, విద్యా వ్యవస్థలో కానీ, లేకపోతే రైతు సంక్షేమం కానీ, వైద్య వ్యవస్థలో కానీ ఎలాంటి చర్యలు చేపడితే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచన కంటే కూడా చెడు చేయాలనే ఆలోచన ఎక్కువగా అనిపిస్తూ ఉంది. గతంలో జరిగిన మంచిని రూపుమాపి కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఏ ముఖ్యమంత్రి అయితే మాట్లాడినరో రేవంత్ రెడ్డి గారు, అది ఈరోజు మరి అమల్లో చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం మీద ఈరోజు పీసీ ఘోష్ అని చెప్పినారు. వారు పీసీ ఘోష్ కాదు, పీసీసీ ఘోష్. వారు ఇచ్చిన నివేదికలో కూడా ఎక్కడ కూడా నిజాలు అనేటివి లేవని చెప్తా. ఒక్కటే ఒక ఉదాహరణ చెప్పాలి. కాళేశ్వరం అంటే ఈరోజు మేడిగడ్డ నుంచి మొదలు పెడితే కొండపోచమ్మ సాగర్ వరకు కూడా కాళేశ్వరమే. కానీ పీసీసీ ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్లో మాత్రము కేవలం 3 అందులో మెన్షన్ చేసినారు. అది 3 బ్యారేజీల వరకే రాసినారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 వరకే వారు మెన్షన్ చేసినారు. అంటే ఇది సంపూర్ణమైనటువంటి నివేదిక కాదు. రాజ్యాంగ పరంగా కానీ, న్యాయబద్ధంగా కానీ ఎటువంటి పరంగా కూడా ఇది చెల్లదు. చట్టానికి వ్యతిరేకంగా జరిపిన ఈ ఎంక్వైరీ అనేది చెల్లదనేది వాస్తవం. ఇదే విషయాన్ని నిన్న హరీష్ రావు గారు మరి అసెంబ్లీలో చెప్తున్నప్పుడు వారి ప్రసంగానికి 30 సార్లు మంత్రులు అడ్డం పడి దాన్ని మాట్లాడకుండా, ప్రజలకు చేరనీయకుండా ఇబ్బంది పెట్టినారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు నిజాలు తెలవాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని చేపట్టినాం. గోదావరి జలాలు ఇక్కడ వరకు వచ్చినాయి. ఆ జలాల్ని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేయడం జరిగింది. దాంతోపాటు నిన్న ముఖ్యమంత్రి గారు నిండు సభలో మాట్లాడుతూ ఆయన సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయించాలని చెప్పి మాట్లాడుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు 2 నాలుకలు ఉన్నాయా, 10 నాలుకలు ఉన్నాయా, ఎన్ని నాలుకలు ఉన్నాయి? గతంలో ఏం చెప్పినారు మీరు? బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈడీని, సిబిఐని, ఐటీని వాడుకుంటుంది, ఏజెన్సీలుగా చేసుకున్నది, వాటికి శాంటిటీ లేకుండా చేసింది, వాటికి స్వయం ప్రతిపత్తి లేకుండా చేసింది అని చెప్పి మీరే కదా చెప్పినారు. మళ్ళీ ఈరోజు మొన్నటికి ఏం చెప్పినారు మీరు? రాహుల్ గాంధీ గారు ఏం చెప్తే అది చేస్తా, రాహుల్ గాంధీ చెప్పండి నేను ఏం చెయ్యా అని చెప్పినారు. మరి ఈరోజు రాహుల్ గాంధీ చెప్పారా మీకు సిబిఐ ఎంక్వైరీ చేయించని చెప్పి నీకు రాహుల్ గాంధీ చెప్పారా అని మేము అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ తీసుకొస్తా అన్నారు కదా, దాన్ని ఎంతవరకు నువ్వు అమలు చేసినావు? దాంట్లో నీ చిత్తశుద్ధి ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. అటు ఈడీని, ఇటు ఘోష్ కమిషను, ఇటు సిబిఐ అని చెప్పి మరి వీటన్నిటిని వినియోగించుకొని, వాటిని ఆయుధాలు వినియోగించుకొని ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం తప్ప ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ఆలోచనలు కానీ, చర్చలు కానీ, విధానాలు కానీ ఎటువంటి విధానాలు కూడా లేవు. ఇంకొక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాళేశ్వరం అంటున్నారు, కూలేశ్వరం అంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలకు కూడుబెట్టే కూడేశ్వరం. అది తెలంగాణ ప్రజలకు కూడు పెడుతుంది. ఈరోజు కుండలో ఇంత కూడు వండుకోగలుగుతున్న తెలంగాణ పేద ప్రజలు అంటే ఆ కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లే. 530 అడుగుల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోసి మాది ఎడారి లాంటి ప్రాంతం, ఇలాంటి ప్రాంతానికి కూడా ఈరోజు సాగునీరు అందించి 1,64,000 ఎకరాలు
ఈరోజు గోదావరి జలాల సాగులోకి వచ్చినాయి అని అంటే అది కేసీఆర్ గారి పుణ్యం. కేసీఆర్ గారు తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే ఈ ప్రాంతం కూడా మరి వలసపోయిన ప్రాంతం, కూలీలుగా మారిన ప్రాంతం ఈరోజు వచ్చి మళ్ళీ తన వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసుకుంటుంది అంటే అది కేసీఆర్ గారి పుణ్యమే. చరిత్రను ఎవ్వరూ రూపు మాపలేరు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, అదే ఇక్కడి చరిత్ర. దీని గురించి మనం చాలా స్పష్టంగా చెప్పాలి. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు ఉన్నాయి, అందులో 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఉన్నాయి, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు ఉన్నాయి, తర్వాత 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉంది, 98 ప్రెషర్ మెయిన్స్ ఉన్నాయి, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, అంటే రిజర్వాయర్లు ఏవైతే కట్టుకున్నామో వాటిని స్టోర్ చేసుకునే కెపాసిటీ మనం బిల్డప్ చేసుకున్నాం. దాంతోపాటు మరి 240 టీఎంసీల నీళ్లను ఈరోజు వాడుకుంటున్నాము అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాడుకుంటున్నాం. ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆ మంత్రులకు కూడా కొంచెం కూడా సోయి లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నిన్న మాట్లాడే మాటలలో అన్ని సత్యబుద్ధూరమైనటువంటి మాటలే. వారికి కొంచెమైన ఆలోచన ఉండాలి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, గతంలో ఆలేరు భువనగిరి ఎట్లా ఉంటే ఈరోజు ఆలేరు భువనగిరి ఎట్లా ఉంది, యాదాద్రి భువనగిరి జిల్లా ఏ విధంగా సస్యశ్యామలమైంది, మీరు వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో రైతులు ఎంత ఆగమవుతున్నారు, 20 నెలల్లో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు అనే విషయం మీద ఆలోచన చేసి మాట్లాడండి. ఏదో మేము అపోజిషన్లో ఉన్నామని, మీరు ప్రభుత్వంలో ఉన్నామని ప్రగల్భాలు మాట్లాడుకుంటూ పోతే కాదు, నిజాలు మాట్లాడండి. మా ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా అవసరం. మాకు భగీరథుడు లాంటి వారు కేసీఆర్ గారు, వారి పుణ్యమా అని మరి ఎక్కడో ఉన్న గోదావరిని 530 అడుగులకు ఎత్తి తీసుకొచ్చినారు. ఈరోజు మా పంట పొలాలు, మా దగ్గరున్న భూములన్నీ కూడా సస్యశ్యామలం అయిపోయినాయి. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత నీటిని వినియోగించకుండా మళ్ళీ ఇక్కడ రైతుల ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం అనేది గొప్ప ప్రాజెక్టు. తద్వారా రైతులందరికీ నీళ్ళని ఆశ, తాగునీరు, సాగునీరు కోసం. ఈరోజు మాకు ఎప్పుడు కాళేశ్వరం కంప్లీట్ అప్పటి నుంచి మా భువనగిరి కాన్స్టిట్యున్సీ కానీ ఆలేరు కాన్స్టిట్యున్సీ కానీ సస్యశ్యామలంగా ఉన్నాం. రైతుల పనులు చూడకుండా, ప్రజల కష్టాలు చూడకుండా పొద్దున్నేసి అబద్ధాలు ఆడి మొత్తం నిన్న ఒక్క రోజులలో ఏం కొంపలు నేను పెట్టినాం, మళ్ళీ ఒకరోజు క్లోజ్ చేసుకున్నాం. మొత్తం వాటి లిఫ్ట్ చేసి అన్ని రిజర్వాయర్లు 240 టీఎంసీ నింపండి. తద్వారా ప్రజలకు, రైతులందరికీ కూడా సాగునీరుకు, తాగునీరు కష్టాలు తీరుతాయి. ముందు అది చేయాలి. అన్ని మాటలు ఇప్పటిదాకా 20 నెలలు మాట్లాడినాం. వచ్చే రోజు కూడా ప్రజల కోసం పనిచేయండి, ప్రజల హామీలు ఇచ్చిన దానికోసం పనిచేయండి కోరుకుంటున్నాం. అంటే కేవలము ప్రజల దృష్టి మరలించడానికి, ఇచ్చినటువంటి హామీలను తప్పించుకోవడానికి, ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగానైనా ఎగ్గొట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అసెంబ్లీ నిర్వహించి, అసెంబ్లీలో ఈ కాళేశ్వరం కమిషన్, అంటే కమిషన్ గురించి అయితే దాదాపు ఇందో ముందుకు ప్రభుత్వాలలో 100 కమిషన్లు వేశారు. కానీ ఇవాళ సిబిఐకి ఇచ్చినడు అంటే ఖచ్చితంగా బీజేపీ డైరెక్షన్లో ఇవాళ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని ఖచ్చితంగా అర్థమైంది. ఎందుకంటే బుద్ధి చెప్తారు, ఎందుకంటే సిబిఐకి ఇవ్వని ఇంకా దేనికి ఇచ్చినా ఎవరు భయపడేది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ఎందుకంటే కేసీఆర్ గారి చరిత్రను ఎవరు తురపలేరు. కేసీఆర్ గారికి ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టాలనో, ఆయనను బదనాం చేయాలనో అనేక రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మర్చిపోలేనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అందింది. కాబట్టి దాన్ని ఎవ్వరు తుడపలేరు. అది రేవంత్ రెడ్డి భ్రమ మాత్రమే. రేవంత్ రెడ్డి చివరికి బీజేపీ కోర్టులో బాలేసి, ఎందుకంటే సిబిఐకి ఇచ్చి బీజేపీతోని శభాష్ అనిపించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరం ద్వారా ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా ఇలా పూర్తిగా ఆలేరు, అదేవిధంగా భువనగిరి నియోజకవర్గాలంతా కూడా సస్యశ్యామలైనటువంటి పరిస్థితి. ఈ రోజు కాళేశ్వరం కూలిందని చెప్పి కొంతమంది వెధవలు కానీ కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలకు సమాధానంగా ఇలా బీఆర్ఎస్వి రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వాయర్లలో ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బస్వాపూర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి అలా తెలంగాణ తల్లి విగ్రహానికి అలా జలాభిషేకం చేసాం. ఇలా తెలంగాణలో సస్యశ్యామలంగా ఇలా దాదాపు
తెలంగాణ ప్రాంతం అంతా కూడా నీళ్ళు ఇచ్చిందంటే, గోదావరి జిల్లాలో ఇచ్చిందంటే కూడా కాళేశ్వరం ద్వారానే, కాళేశ్వరం మంచిగా ఉండడం ద్వారానే ఇలా తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలైందో. దానిలో భాగంగానే ఇలా కమిషన్ వేసి కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక కుట్ర బుద్ధితో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం కట్టిన తర్వాత ఇలా బసవాపూర్ కావచ్చు, కొండపోచమ్మ నుంచి వాటర్ ఇవ్వడం వల్ల ఇలా సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇలా రైతులు చాలా రైతు కళలో ఆనందం చూసిన కేసీఆర్ గారు. రానున్న రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి, కాంగ్రెస్ నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి కేసీఆర్ మీద ఏ రకంగానైనా కుట్ర చేసి కేసీఆర్ను లొంగదీయాలి, కేసీఆర్ను అణచివేయాలి, బీఆర్ఎస్ పార్టీని అణచివేయాలనే కుట్రలతోటి ఇదంతా జరుగుతూ ఉంది. ఒక కక్షపూరితంగా కక్ష సాధింపు చర్యలుగా ఇవాళ చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఆ 200-300 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరంలో ఏదైతే పర్రెలు వాసినాయో, నెర్రెలు వాసినాయో, పిల్లర్లు కుంగిపోయినాయో ఆ 200-300 కోట్లు రేవంత్ రెడ్డి దగ్గర లేవా? లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ దొరకలేదా? లేకపోతే ఇక్కడ పనిచేయడానికి మేస్త్రీలు దొరకలేరా? ఇదంతా తనకు తను కప్పిపుచ్చుకొని కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద ఒక అప్రదిష్ట మూటగట్టి చేయడం కోసం అని చెప్పి నిన్న అసెంబ్లీలో కూడా అదే చర్చ పెట్టాడు. తెలంగాణలో చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు ఏదో ఒక 2 పిల్లర్స్ కొంచెం క్రాక్ అయినంత మాత్రంలో ఇంత పెడబొబ్బలు పెట్టి మొత్తం కేసీఆర్ ఏదో చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేయడం అనేది రేవంత్ రెడ్డికి సరైనది కాదు. మరి ఇవాళ 1,60,000 ఎకరాలు ఈ ఆలేరు భువనగిరి ప్రాంతంలో ఇవాళ కల్టివేషన్ అవుతుందంటే కేసీఆర్ పుణ్యం, కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం అనేది ఈ యొక్క ఏరియాలో మొత్తం కూడా సస్యశ్యామలానికి మెయిన్ కారణం అనేది కాళేశ్వరం. అది ఎన్ని కేసీఆర్ గారు మార్క్ చెడగొడదామని ఏదైతే రేవంత్ రెడ్డి అనుకుంటుండో, రేవంత్ రెడ్డికి సరైన బుద్ధి స్థానిక ఎన్నికల్లో ఆ రిజల్ట్, ఆ ప్రభావం ఏందో కనిపిస్తుంది. ఖచ్చితంగా గంధమల్ల, బసవాపూర్ జిల్లాలతోనే యాదాద్రి పూర్గించినంతా కూడా సస్యశ్యామలంగా మారింది. సూర్యాపేట జిల్లా యావత్తు కూడా సస్యశ్యామలంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా 30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసింది ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మాత్రమే. కాళేశ్వరం తెలంగాణ ప్రాజెక్టుకు ఒక జీవధార, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక అక్షయ పాత్రలాగా ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబండాలు వేసినా, ఎన్ని విచారణ చేసినా నిజం నెగ్గు తేలేలాగా, నిజం నిప్పులాగా ఉంటుంది. రైతులందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రను ఎప్పటికైనా ఎండగడతాం, రేవంత్ రెడ్డి కుట్రను ఎండగడతాం అంటూ కూడా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు తేల్చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు తేల్చెప్పారు. మొత్తం మీద నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా జలాభిషేకాలు చేస్తూ కాళేశ్వరం గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటుతూ ఉన్నారు. ఓవర్ టు యు.